వాళ్ళకు చెక్ అంటూ వసతి దర్శన బుకింగ్ అక్రమాలకు అడ్డుగట్ట త్వరలో అమలు కానున్న అథెంటికేషన్ ఈకేవైసీ దేవాదేశ గెజిట్ ఉత్తర్వులు జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు వంశీ బ్యారక్ మార్చలేం, భద్రతా కోణంలోని ప్రత్యేక బ్యారక్ ఇచ్చాం, కోర్టుకు వివరించి జైలు అధికారులు భద్రతా కారణాలు ఇచ్చే విజయవాడ జిల్లా జైల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీమోహన్ ద్వారా బ్యారక్ మార్పు చేయడం వీలు పడదని జైలు అధికారులు కోర్టుకు వివరించారు. తనను సింగిల్ బ్యారక్ నుంచి ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్లోకి మార్చాలని లేదా ఇతర ఖైదీలను తన బ్యారక్లోకి అనుమతించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడలోని ఎస్సీ అట్రాసిటీ కేసులు న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. జైలు సూపరింటెండెంట్ పాల్ హంస, ఇన్నర్ జైలర్ గణేష్ హైకోర్టుకు హాజరైన న్యాయవాది హెంబిందుకి జైల్లో మొత్తం పరిస్థితిని వివరించారు. వంశీ మాజీ ఎమ్మెల్యేగా వైసీపీ నాయకుడిగా ఉన్నాను, భద్రతా కారణాలు ఇచ్చి ఆయన సింగిల్ బ్యారక్లో పెట్టామని తెలిపారు. జైల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ కేసులు ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా బ్యారక్లో ఉంచామన్నారు. వంశీని బ్యారక్ మార్పు చేస్తే ఏదైనా జరగరాంది జరిగితే జైలు అధికారులు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ వాదంతో న్యాయాధికారి హిమబిందు ఏకీభవించి బ్యారక్ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనంతరం వంశీ తరపు న్యాయవాది సత్యసి స్పందిస్తూ ఆయనకు మెత్తడి దుప్పటి దిండి ఏర్పాటు చేయాలని కోరారు. దీన్ని జైలు అధికారులు అంగీకరించారు. కాగా ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇప్పించాలి వలభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి 2 రోజులు సమయం కావాలి. సత్యవర్ధన్ తరపు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కోర్టును కోరడంతో ఆ విచారణ వాయిదా వేశారు. కాగా వంశీని విచారించడానికి మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయాధికారి హెంబిందు ఆ తీర్పుని వెలువరించారు. మరోవైపున వైసీపీ నేత వలభనేని వంశీపై నమోదైన కేసు విషయంపై గత నెల 10 నుంచి 15వ తేదీ వరకు స్టేషన్ లోపల ఆవరణలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని విజయవాడ పట్టణ పోలీసులను సోమవారం హైకోర్టు ఆదేశించి వ్యాజ్యాన్ని పరిష్కరించి మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది